నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. ఈ రోజు వచ్చేసి ట్యూబల్ ఎవాల్యుయేషన్ గురించి చూద్దామండి ఈ వీడియోలో. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, ట్యూబ్స్ అనేది మేడం స్కానింగ్లో కనిపించవా, స్కాన్ చేశారు కదా, ట్యూబ్స్ కూడా బాగున్నాయా లేదా చెప్పండి అని అడుగుతూ ఉంటారు అనమాట. బట్ ట్యూబ్స్ అనేవి స్కాన్లో కనిపించవండి. మనకి స్కానింగ్లో కనిపించేది ఏంటి అంటే గర్భాశయము, అండాశయము అనేది కనిపిస్తుంది అనమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం, అంటే గర్భసంచి యొక్క పేగులు, ఇవి మనకి స్కాన్లో కనిపించవు. అందుకోసమే మనము సపరేట్గా వీటిని ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఈ ట్యూబ్స్ అనేది ఏదైనా పెథాలజీ ఉన్నప్పుడు, అంటే వాపు వచ్చేసింది, లేదా ఇన్ఫెక్షన్ అయింది, లోపల చీమ్ ఉంది, లేదా లోపల వాటర్ చేరుకుంది, అలాంటి కండిషన్స్లో మనకి ట్యూబ్ అనేది స్కాన్లో కనిపిస్తుంది. రెగ్యులర్గా ఈ స్కాన్లో మామూలుగా చేసే మన స్కాన్లో ఈ ట్యూబ్స్ అనేవి కనిపించవు అనమాట. అందుకోసం అండ్ ఓపెన్ ఉందా లేదా అనేది జస్ట్ స్కాన్ చేయడం ద్వారా మనకి తెలియదు అనమాట. అందుకోసం స్పెషల్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఏమేమి టెస్ట్ మనం చేస్తాము అని అంటే మనకి హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనమాట అని చేస్తాం. అందులో ఏంటి అని అంటే మనకి ఈ లోపలికి క్యానులా పెట్టి డై పుష్ చేసి ఎక్స్రే అనేది తీస్తారు. అంటే ఈ డై అనేది మనకి లోపల పంపించినది బయటికి వస్తుందా లేదా అనేది ఎక్స్రే షాట్స్ ద్వారా తెలుసుకుంటారు. సెకండ్ థింగ్ సెలైన్ సోనోసాల్పింగోగ్రఫీ. సేమ్ ఇక్కడ నుంచి మనకు చిన్న క్యానులా పంపించి సెలైన్ పంపించి స్కాన్ ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా మనం చూస్తామన్నమాట. సెలైన్ అనేది లోపలికి వెళ్తుందా, ఇక్కడ నుంచి బయటికి వస్తుందా, బోత్ సైడ్స్ నుంచి అనేది సెలైన్ సోనోసాల్పింగోగ్రఫీలో చూస్తాం. సో హెచ్ఎస్జిలో కానీ ఎస్ఎస్జిలో కానీ ట్యూబల్ బ్లాక్ ఉంది అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా బయలేటరల్ రెండు సైడ్ల ట్యూబ్ బ్లాక్ ఉందా అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. సో హిస్ట్రోలాప్రోస్కోపీ చేయాలన్నమాట నెక్స్ట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ హెచ్ఎస్జి ఎస్ఎస్జి అనేది కొంచెం పెయిన్తో కూడుకున్నవి. సో పెయిన్ ఉండడం వల్ల మనకి ఈ ట్యూబ్, ఈ ఎండ్ ఏదైతే ఉంటుందో కార్నల్ ఎండ్, అది స్పాజం వల్ల బ్లాక్ అయిపోతాయి అనమాట. అవి బ్లాక్ ఉన్నప్పుడు, అది బ్లాక్ అవ్వడం వల్ల పెయిన్ వల్ల కాంట్రాక్షన్, ఇక్కడ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఫాల్స్గా. సో అది ట్రూగానే మనకు బ్లాక్ ఉందా లేదా ఫాల్స్గా బ్లాక్ ఉందా, లేకపోతే ఒకవేళ బ్లాక్ ఉంటే దాన్ని క్యాన్యులేట్ చేయడమా, ఎలా చేయాలి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అనమాట. సో హిస్ట్రోస్కోపీ ద్వారా అంటే చిన్న కెమెరా మనకి గర్భాశయంలోకి పంపించి విజువలైజ్ చేస్తూ మనము ఈ ట్యూబ్స్ అనేది ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాం. క్యానులేషన్, ఫాలోపియన్ ట్యూబ్ క్యానులేషన్ అని అంటాం అనమాట. సో హిస్ట్రోస్కోపీ ద్వారా మనము చూసుకుంటూ క్యానులేషన్ చేయడం అనేది జరుగుతుంది. లాప్రోస్కోపీ కూడా దాంతోపాటు చేస్తాం. ఎందుకు అని అంటే ట్యూబల్ అనాటమీ అంటే అసలు దాని ఎగ్జాక్ట్ కరెక్ట్గా దాని ఎలా ఉండాలో అలాగే ఉందా లేదా, అండ్ ఫంక్షనల్గా ఎలా ఉంది, ఏమైనా అతుకులు ఉన్నాయా, లేకపోతే ఉండాల్సిన చోట ఒక్కొక్కసారి ఉండవు, డిస్ప్లేస్డ్గా ఉంటాయి, లెంతీగా ఉంటాయి ట్యూబ్స్, దూరంగా అండాశయం ఎక్కడ ఉంటుంది, ట్యూబ్ ఎక్కడో పైన ఎక్కడో ఉంటుంది. సో అలా ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్ బాగుందా లేదా, ఇంకా ఏదన్నా మనకి అతుకులు ఏర్పడడం కానీ గర్భసంచికి, మూత్రం సంచికి లేదా మనకి ఇంటెస్టైన్స్కి అతుకులు ఏర్పడడం కానీ, ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు లేదా ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ జరిగినప్పుడు అడ్హెషన్స్, అతుకులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఈ ట్యూబ్ అనేది అతుకులలోకి వెళ్ళిపోయి దాని అనాటమీ డిస్టార్ట్ అయిపోయి మనకి దీని ఫంక్షన్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉందా, కాజ్ ఏంటి, అసలు ఎందుకు ట్యూబల్ బ్లాక్ ఉంది, ఇంకా వేరే ఏదైనా, కొంతమందికి పుట్టుకతోనే ట్యూబ్ అనేది సరిగా ఉండకపోవచ్చు, అలా ఏమైనా ఉందా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి లాప్రోస్కోపీ చేసుకోవడం బెటర్ అనమాట. హిస్ట్రోస్కోపీ ప్లస్ లాప్రోస్కోపీ రెండు చేసి క్యానులేషన్ కూడా దాంట్లోనే చేసి ట్యూబ్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తామన్నమాట. కొన్ని చెప్పాం కదా, పుట్టుకతోనే ఒక్కొక్కసారి మనకి ట్యూబ్ ఏర్పడి ఉండకపోవచ్చు, వన్ సైడే మనకి ఏర్పడి ఉండొచ్చు, లేకపోతే ట్యూబ్ అనేది కన్స్ట్రిక్టెడ్ ట్యూబ్స్ ఉంటాయి కొంతమందికి, లేదా ఇన్ఫెక్షన్, ట్యూబర్కులోసిస్ లేకపోతే వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ట్యూబ్స్ అనేది దాని ఫంక్షన్ అన్నీ కోల్పోయి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కూడా స్పాజం, కన్స్ట్రిక్టెడ్
ట్యూబ్స్ ఉండడం, సాకులేషన్స్ ఉండము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటి కాజ్ అనేది తెలుసుకోవడానికి నెక్స్ట్ లాప్రోస్కోపీకి వెళ్ళడం బెటర్. హిస్ట్రోస్కోపీ ప్లస్ లాప్రోస్కోపీకి వెళ్ళడం బెటర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే ట్యూబల్ బ్లాక్ ఉంది, 1 side బ్లాక్ ఆర్ 2 sides బ్లాక్ ఉంది అన్నప్పుడు నెక్స్ట్ మనం చేయించుకోవాల్సింది డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ లేదా డైరెక్ట్గా క్యానులేషన్కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ట్యూబ్ బ్లాక్ ఉంది అనగానే మనకి ప్రెగ్నెన్సీ రాదు అని భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్కి మనం వెళ్ళచ్చు. ఇన్స్పైట్ ఇవన్నీ చేసినా కూడా మీకు ట్యూబల్ బ్లాక్ అనేది క్లియర్ కాలేదు లేదా మీకు ట్యూబల్ అనాటమీ డిస్టార్ట్ అయింది, ఇంకేదైనా ఇబ్బంది జరిగింది అన్నప్పుడు మనకు ఉండే ఆప్షన్ ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అల్టిమేట్గా మనకి ట్రీట్మెంట్ సొల్యూషన్ అనేది ఉంది. సో ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దండి. ప్రతిదానికి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో సొల్యూషన్ ఉంది. ప్రాపర్గా మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే మీ గైనకాలజిస్ట్ మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.